ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆ క్వశ్చన్ అడిగేయమంటారా? వద్దండి. ప్లీజ్ అడిగేస్తున్నారు. మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఏం అడుగుతాను అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు, అందరికీ తెలుసు ఆ క్వశ్చన్ ఏంటో. ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఆ క్వశ్చనే. ఆ క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ వెకేషన్కి వెళ్తారు, కానీ మీకు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలెట్టేశారు. మరి ఈసారైనా ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. సినిమా రిలీజ్ అయిన ఒక 2 వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన 2 వారాలు 3 వారాలు తెలియదు అయిన తర్వాత కానీ మళ్ళీ మీరు మహాభారతం స్టార్ట్ చేసేస్తున్నారని టాక్ వచ్చింది. బాబా ఏం లేదండి బాబా, ఏం లేదా? మహాభారతం చేయాలనేది నా 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 అంబిషన్ అని బోల్డ్ సార్లు చెప్పాను. ఆ, ఎప్పుడు చేస్తారంటే అది మొదలు పెట్టడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుందండి. దాని తాలూకు టెక్నాలజీ అదంతా ఆక్లింపు చేసుకొని నా మైండ్లో ఏదో ఉందో దాని స్క్రీన్ మీద తీసుకురావాలంటే మినిమం ఇంకా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాను. ఆ 10 సంవత్సరాల తర్వాత అసలు ఏమేమి వస్తాయి, ఏమేమి టెక్నాలజీలు వస్తాయి, ఏమేమి వస్తాయి కూడా తెలియదు. అవన్నీ చెప్పానండి. బట్ జనాలు అదంతా తీసి పక్కన పడేసి నెక్స్ట్ బాహుబలి తర్వాత మహాభారతాన్ని ఫిక్స్ చేసేసారండి. మరి ఏంటి ఆఫ్టర్ బాహుబలి తెలియదండి. ఇంకా మీరు ఏం డిసైడ్ చేయలేదు? వెకేషన్ అయితే మాత్రం కన్ఫర్మ్, అది మాత్రం ఉంది. బాహుబలి అయిన వెంటనే తర్వాత ఏంటి అసలు ఆలోచించి ఓపిక కూడా లేదండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.